అందరికీ వందనాలు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం అంతా కూడా యుగాంతంలో జరిగే తీర్పు కోసం చెప్పబడుతుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆ కాలమందు నీ జనుల పక్షం నిలువనట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటినీ కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలవుటకును, నిత్యముగా హేయమగుటకును మేలుకొందురు. బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే అంత్యదినాలలో యుగాంతంలోని తీర్పు తీర్చే సందర్భాన్ని చెప్పబడుతుంది. ఏ విధంగా అంటే ఆ కాలమందు నీ జనుల పక్షము నిలిచినట్టి మహాధిపతి యగు మికాయేలు వచ్చును. అధిపతి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మికాయేలు అన్న యేసుక్రీస్తు ప్రభువారే. ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. ఈ ఆపద ఏ విధంగా వస్తుందంటే 1000 ఏళ్ళు సాతాన్ని బంధించినటువంటి ఆ సాతాను విడిపింపగానే వాడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అని సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధుల మీద యుద్ధం చేయడానికి బయలుదేరతాడు. అలా పరిశుద్ధుల్ని బాధలు పెట్టే సందర్భం కోసం ఇక్కడ చెప్పబడుతుంది ఆపద కలుగునని. అయితే దేవుని నమ్ముకుని జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడిందో వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారు అని చెప్తున్నారు. సమాధుల్లో నిద్రించిన వాళ్ళు మేలుకుంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణం అయిన దగ్గర నుండి యుగాంతం వరకు ఎంతమంది అయితే మరణమై చనిపోయారో వాళ్ళు పరిశుద్ధులైనప్పటికీ అపరిశుద్ధులైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా లేపబడతారు. లేపబడిన వీళ్ళు పరిశుద్ధులైతే నిత్య జీవానికి వెళ్తారు, అపరిశుద్ధులైతే నిత్య అగ్నిగుండానికి వెళ్తారని ఇక్కడ చెప్పబడుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.